ముకుంద జ్యువెలరీస్ వారి ముకుంద సిల్క్స్ ఈ నెల 23న దిల్సుఖ్ నగర్ లో గొప్ప ప్రారంభం. ప్రతి 3000 షాపింగ్ పై 3 గ్రాముల సిల్వర్ కాయిన్ ఫ్రీ. త్వరపడండి, ఈ ఆఫర్ ఈ నెల 23 నుంచి 30 వరకు అన్ని బ్రాంచ్లు వర్తిస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ్. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఏదైతే ఐబొమ్మ గురించి ఇష్యూ జరుగుతుందో ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆయనని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. అయితే ఈ ఇష్యూ పైన అసలు ఎలాంటి శిక్షలు పడబోతున్నాయి, ఆయన పైన ఎలాంటి కేసెస్ పెట్టబోతున్నారు, ఈ విషయం పైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగూర్ బాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు చూసుకుంటే ఆయన అరెస్ట్ అవ్వడం జరిగింది. అరెస్ట్ చేయడం జరిగింది. అతని పైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మోస్ట్ ప్రాబుల్లీ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత రిమాండ్కి పంపించే అవకాశాలు ఉన్నాయి. రిమాండ్కి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అతన్ని తీసుకొని వచ్చి విచారించే అవకాశాలు ఉన్నాయి. ఐటీ యాక్ట్ 66C కానీ 66D కానీ అండ్ దాంతోపాటుగా చీటింగ్కి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు నమోదైనట్టుగా తెలుస్తూ ఉంది. అంటే సింగిల్ ఎఫ్ఐఆర్ కాకుండా ఇప్పటికీ మల్టిపుల్ ఎఫ్ఐఆర్లు 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్టు మనకు అఫీషియల్ కన్ఫర్మేషన్ ఉంది. దీనిలో మెయిన్ ఏంటంటే కేవలం ప్రజల్లో ఎలా పోర్ట్రేట్ అవుతుందంటే అతను ఏదో దేశానికి మంచి చేశాడు, ప్రజలందరికీ ఉచితంగా సినిమాలు చూపిస్తూ ఉన్నాడు అన్న భావనలో ప్రజలు ఉన్నారే కానీ వాస్తవానికి అతను ఆ యాప్ని రన్ చేస్తూ దానిలో మూవీని పైరసీ చేయడమే కాకుండా దానిలో బెట్టింగ్ యాడ్స్ వచ్చే విధంగా చేశాడు. 2 తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అండ్ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ని ప్రొహిబిట్ చేశారు. ప్రొహిబిట్ చేసినా కానీ ఆ యాడ్స్ని ఆ మూవీ యాడ్స్లో రన్ చేయడం వల్ల కొన్ని కోట్ల రూపాయలు కంపెనీలతో లావాదేవీలు జరుపుండే అవకాశాలు ఉన్నాయి. సెకండ్ ఏంటంటే ఆయన అఫీషియల్గా ఒక వాట్సాప్ మెసేజ్లో ప్రభుత్వానికి సంబంధించిన వెబ్సైట్లు కూడా నేను హ్యాక్ చేశాను డేటా తీసుకోవడం కోసం అని చెప్పాడు. ప్రభుత్వం అంటే ఎవరు? ప్రజలు. ప్రభుత్వ వెబ్సైట్లో ఎవరి డేటా ఉంటుంది? ప్రజల డేటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంక్లూడింగ్ లెజిస్లేటర్కి సంబంధించిన, లీగల్కి సంబంధించినటువంటి వెబ్సైట్స్ కూడా హ్యాక్ చేసి ఉంటే కోర్టు కేసెస్ సంబంధించిన ఎవరి డేటా ఉంటుంది? మన పబ్లిక్ డేటా ఉంటుంది. దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్స్లో ఎవరి డేటా ఉంటుంది? పబ్లిక్ డేటా ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి పోర్టల్స్లో ఎవరి డేటా ఉంటుంది? పబ్లిక్ డేటా ఉంటుంది. నష్టపోయేది ఎవరు? ఫైనల్గా పబ్లిక్ నష్టపోతారు. మీరు ఎంతసేపు ప్రజలకి ఒక సినిమా ఫ్రీగా చూపిస్తున్నారు, ఒక సినిమాని అప్లోడ్ చేస్తున్నారు అన్న భావనలోనే ఉన్నారు. కానీ అతను ఇక్కడ నుంచి, ఇండియా నుంచి పారిపోయి వేరే దేశంలో ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని అక్కడ నుంచి మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్స్ని హ్యాక్ చేస్తూ భారతదేశం మీద దాడి చేసే తీవ్రవాద చర్యగా దీన్ని పరిగణించాలి. ఇప్పుడు ఆ డేటా అతని దగ్గర ఉంది. మన ప్రైవేట్ వ్యక్తుల డేటా, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క డేటా తన దగ్గర ఉంటే దాన్ని పక్క దేశాలకి అమ్ముకోవడానికి గ్యారంటీ ఏమైనా ఉందా? మీ డేటాని ఇతర దేశాలకు అమ్ముకునే అవకాశం ఉందా? లేదా? ఇండియాలో ఉండట్లేదు కదా. మరి అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా దీన్ని దేశద్రోహ చర్యగా పరిగణించాల్సిన నెసెసిటీ ఉంది. మూవీదే ఉంది, మహా అయితే మనకు ఫ్రీగా చూస్తున్నారు ఈ వెబ్సైట్ అని మనం చాలా సింపుల్గా ఏదో అతని దేశానికి, సంఘానికి ఉద్ధరించినట్టుగా పోర్ట్రేట్ చేస్తున్నారు. కానీ యాజ్ పర్ లా ప్రకారం అయితే ఆ హ్యాకింగ్, ప్రభుత్వ రంగ సంబంధిత వెబ్సైట్లు కూడా హ్యాక్ చేయడం వల్ల అతని మీద తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఇప్పుడు కేవలం 4 కేసులు మాత్రమే పెట్టారు కదా. అలా కాకుండా ఫర్దర్గా ప్రతి మూవీకి కూడా కాపీరైట్ అనేది ఉంటుంది. ఆ కాపీరైట్ని ఉల్లంఘించడం వల్ల డెఫినెట్గా ప్రతి మూవీ ప్రొడ్యూసర్ నష్టపోయి ఉంటారు. కాబట్టి ఇండివిజువల్గా ఇప్పుడు ప్రతి మూవీ ప్రొడ్యూసర్స్ కానీ, ఆ బ్యానర్కి సంబంధించిన వ్యక్తులు కానీ బయటకు వచ్చి తన మీద కేసెస్ పెట్టాల్సిన నెసెసిటీ ఉంది. దాంతోపాటు అతను బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు. కాబట్టి ఫిజికల్గా ఆస్తులు మోస్ట్ ప్రాబుల్లీ ఉండవు. అతనికి అన్నీ కూడా అంత హై టెక్నాలజీ యూజ్ చేసి హ్యాక్ చేయగలిగినటువంటి నైపుణ్యం కలిగిన వ్యక్తి ఎప్పుడూ క్రిప్టో కరెన్సీ రూపంలో, బిట్ కాయిన్స్ రూపంలో పెట్టుకుని ఉంటాడు. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు ఇంటర్ చదివిన వ్యక్తి ఆ రకంగా చేసినాడు కాబట్టి ఇంటర్ చదివినాడని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే ఇంత టాలెంటెడ్ పెట్టుకొని ప్రభుత్వం దీనికి ఆయనని శిక్ష చేయకుండా అంటే మనకు ఉపయోగపడేలాగా వాడుకుంటే మంచిదని చెప్పడం జరుగుతుంది. దీనిపైన ప్రభుత్వం ఉపయోగపడేలా వాడుకోవడం అనేది సెకండరీ అండి. ముందు చేసిన తప్పుకు పనిష్మెంట్ అయితే అనుభవించాలా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తి బాగా మర్డర్ చేస్తున్నాడు, లేకపోతే బాగా చంపుతున్నాడని ఇతని దగ్గర గట్టిగా కండలు, పుష్టి ఉన్నాయని చెప్పి ప్రభుత్వం పోలీసు ఆఫీసర్గా తీసుకుంటారా? ఒక వ్యక్తి గన్ ఫైరింగ్ బాగా చేస్తాడు, ఎక్కడో బాగా ట్రైన్ అయ్యాడు,
గన్స్ బాగా నేర్పుతాడని పోలీస్ డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారా? తీసుకోరు. ఇది కూడా అలాంటిదే. తను బాగా హ్యాక్ చేశాడు, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క వెబ్సైట్లు కూడా హ్యాక్ చేశాడని గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తుందా? ఖచ్చితంగా పనిష్మెంటే ఇస్తుంది. సో ప్రజలు కోరుకున్నది కాదు ఇక్కడ కావాల్సింది. మన దృక్పథం ఎలా ఉంది ప్రజలది అన్నదంటే, సినిమా ఫ్రీగా చూపించాడు అన్న ఒక్క పాయింట్ దగ్గరే ఆగిపోతూ ఉన్నారు. కానీ ఆ సినిమాని ఫ్రీగా చూపిస్తూ తను చేసిన ఇల్లీగాలిటీ ఏంటి, ఎన్ని కోట్ల రూపాయలు దోచుకున్నాడు, ఎంతమంది బెట్టింగ్ బారిన పడిపోయి అతను చేసిన ప్రమోషన్స్ వల్ల, అతని వెబ్సైట్లో రన్ చేసిన యాడ్స్ వల్ల ఎంతమంది చిన్నపిల్లలు కూడా ఇప్పుడు మూవీ రూల్స్లో ఎవరు చూస్తారండి? మూవీ రూల్స్లో కానీ లేకపోతే ఐబొమ్మలో ఎవరు చూస్తారు? సబ్స్క్రైబ్ చేసుకోలేనటువంటి వ్యక్తులు, నెక్స్ట్ మూవీకి ఎఫర్ట్ చేసి వెళ్ళలేనటువంటి వ్యక్తులు. వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎంత ఉంటాయి? సామాన్యంగా ఉంటాయి. మరి అలాంటి వాళ్ళకి ఒక బెట్టింగ్ యాడ్ వచ్చి 300% బోనస్ అలాంటి లింక్స్ క్లిక్ చేసినప్పుడు మనిషికి ఆశ కలుగుతుందా? కలగదా? ఖచ్చితంగా కలుగుతుంది. దాని ద్వారానే ఇప్పుడు ఎంతోమంది ఇంజనీర్లు కానీ యువత కానీ ఆ బెట్టింగ్ బారిన పడిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మరి అలాంటి దాని ద్వారా తను కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడు అనేది పక్కదోవ పట్టించడం కోసం మాత్రమే మూవీ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ని ముందుకు తీసుకొని వస్తూ ఉన్నారు. అయితే ఇంకోటి ఏంటంటే సార్, మనం ఇన్స్టాలో చూసుకున్నా, ఎక్కడైనా చూసుకున్నా ఎలా అయిపోయిందంటే ఆయన మనకు మంచి చేశాడు, సో మాకు దేవుడు అనేలాగా పోర్ట్రేట్ చేస్తున్నారు చాలామంది. ఈ ఇన్స్టాలో కానీ వెబ్సైట్స్ చాలా ఛానల్స్లో కానీ ఇలా ఏమైపోయిందంటే అతను ఒక దేవుడిలాగా భావించి, అంటే మాకు మేలు చేస్తున్నాడు, ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది ఇతని మీద అని చెప్పి చెప్పడం జరుగుతుంది చాలామంది. మేలు చేయడం అంటే ఎలాంటి మేలు చేయడం? కేవలం మూవీ చూపించడం వరకేనా? ఆ మేలు వెనక కీడు మీకు కనపడట్లేదా? అరే బాబు, నీకు సంబంధించిన డేటా అంతా అతని దగ్గర పెట్టుకొని, మీకు సంబంధించినటువంటి ప్రతి డేటా తన దగ్గర పెట్టుకొని హ్యాక్ చేసి పెట్టుకున్నాడంటే దాన్ని మిస్యూజ్ చేస్తే రేపు నీ ఒక్కడికే కాదు, ఎంటైర్ భారతదేశానికే నష్టం కలిగే అవకాశం ఉంది. మూవీది ఏముంది? మహా అయితే 200 రూపాయల టికెట్, లేకపోతే కొన్ని రోజులు ఆగితే టీవీలో అదే వస్తుంది, అంతే కదా. కానీ ఇలా ఇల్లీగల్గా పెట్టి దాని ద్వారా కోట్ల రూపాయలు సంపాదించేటువంటి వ్యవహారం మంచిది కాదు. అది దేశ భద్రతకి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి పౌరుడు ఆలోచించుకోవాల్సిన నెసెసిటీ ఉంది. అంటే ఫైనల్ చెప్పండి సార్, అంటే ఇలాంటివి జరుగుతున్నప్పుడు మనం గతంలో చూసుకుంటే కూడా చాలా వరకు పైరసీలు జరిగాయి. అంటే ఇప్పుడే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అనే ఒక బయట నుంచి వినిపిస్తుంది సార్. ఇది ప్రభుత్వానికి ఒక థ్రెట్ ఇచ్చాడండి అతను. ఎలాంటి థ్రెట్ అంటే, మీ అందరి డేటా కూడా నా దగ్గర ఉంది. మీ అందరి డేటా అంటే ప్రభుత్వ డేటా కాదు, ప్రజల డేటా. ఎక్కడో కరేబియన్ దీవుల్లో దాక్కున్నటువంటి వ్యక్తి, అక్కడ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న వ్యక్తి మన ఇండియన్ గవర్నమెంట్ వెబ్సైట్ని హ్యాక్ చేసి, సర్వర్స్ని హ్యాక్ చేసి మన డేటా అంతా తన దగ్గర పెట్టుకొని ఉన్నాడంటే, ఒక్కసారి మనిషికి దాన్ని మిస్యూజ్ చేయాలి అనే ఆశ కలిగితే, లేదు తనకి ఒక పెద్ద మొత్తంలో ఆఫర్స్ వస్తే మిస్యూజ్ చేయడా? ఖచ్చితంగా చేస్తాడు. అలాంటి దృక్పథం మనీ అనేది తీసుకొని వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అతని మీద కఠినమైన శిక్షలు మాత్రమే పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఐటీ యాక్ట్ మాత్రమే పెట్టున్నారు. బట్ కాకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మొదలుగా చేయాల్సింది ఏంటి అంటే, వెబ్సైట్స్ని ఇతర దేశాల నుండి సర్వర్స్ తోటి హ్యాక్ చేశాడు కాబట్టి ఇది భారతదేశం యొక్క ఇంటిగ్రిటీకి, సెక్యూరిటీకి సంబంధించిన విషయం. దాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని తీవ్రవాద చర్యగా పరిగణించాల్సిన నెసెసిటీ ఉంది.